హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. రీసెంట్గా జరిగిన సంధ్య థియేటర్లోని ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే. 4th డిసెంబర్ రోజు నైట్ పుష్ప 2 ప్రీమియర్స్కి రేవతి గారు అండ్ తన ఫ్యామిలీ అయితే సంధ్య థియేటర్కి వచ్చారు. సో అక్కడ క్రౌడ్ చాలా పెరిగిపోవడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి గారు అండ్ తన సన్ శ్రీతేజ వీళ్ళిద్దరూ కూడా పడిపోయారు. అన్ఫార్చునేట్లీ రేవతి గారు ఆ తొక్కిసలాటలో చనిపోయారు అండ్ వాళ్ళ కొడుకు శ్రీతేజ సివియర్ ఇంజురీస్తో ప్రజెంట్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అండ్ అదే రోజు ఇంట్రిమ్ బెయిల్ మీద బయటికి వచ్చారు. సో తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జున్ గారి మీద అలిగేషన్స్ వేయడం, ఆ అలిగేషన్స్ రాంగ్ అంటూ అల్లు అర్జున్ గారు నైట్ ప్రెస్ మీట్ పెట్టడం. సో ఇక్కడి వరకు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రెసెంట్ ఒక ఫుటేజ్ అయితే చాలా వైరల్ అవుతుంది. అది చూసాక నేను కూడా షాక్ అయ్యా. యాక్చువల్లీ ఇనిషియల్ గా రేవతి గారి డెత్ కి అల్లు అర్జున్ గారి కారణం అన్నారు. అల్లు అర్జున్ గారు రావడం వల్ల హెవీ క్రౌడ్ గ్యాదర్ అయ్యి అక్కడ స్టాంపెడ్ జరిగిందని చెప్పారు. బట్ ట్విస్ట్ ఏంటంటే సంధ్య థియేటర్లోని ఒక సీసీటీవీ ఫుటేజ్ లో రేవతి గారు అరౌండ్ 9:16 కి అలా అన్కాన్షియస్ అయ్యారు అండ్ పోలీసులు కూడా అదే టైం కి లోపలికి తీసుకెళ్తున్నట్టు మనం ఈ ఫుటేజ్ లో చూడొచ్చు. బట్ అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ కి 9:33 PM కి వచ్చారు. దాదాపు రేవతి గారు స్టాంపెడ్ లో అన్కాన్షియస్ అయిన 18 to 20 minutes మధ్యలో వచ్చారు. అంటే అల్లు అర్జున్ గారు థియేటర్ లోకి ఎంట్రీ కాకముందే రేవతి గారు అన్కాన్షియస్ అయ్యారు. బట్ ఇనీషియల్ గా అర్జున్ గారు రోడ్ షో వేసుకుంటూ రావడం వల్ల అండ్ ఆయన వచ్చాకే ఈ స్టాంపెడ్ జరిగిందన్నట్టుగా చెప్పారు. బట్ ఈ ఇన్సిడెంట్ లో నాకు ఒక 2 points కన్ఫ్యూజింగ్ గా అనిపించాయి. పాయింట్ నెంబర్ 1, అల్లు అర్జున్ గారు థియేటర్ కి రాకముందే రేవతి గారు చనిపోయి ఉంటే పోలీసులకి ఆ విషయం తెలిసి కూడా అల్లు అర్జున్ గారిని థియేటర్ లోకి ఎందుకు అలౌ చేశారు? పోలీసులే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సీసీటీవీ ఫుటేజ్ ఫాల్టా? అండ్ ఇంకో విషయం ఏంటంటే అయితే ఇప్పుడు చెప్పే మాటలు నేనైతే పర్సనల్ గా అనట్లేదు. ట్విట్టర్ లో అండ్ అదర్ సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ నే మీతో చెప్తున్నా. అదేంటంటే రేవంత్ రెడ్డి గారు కావాలనే అల్లు అర్జున్ గారిని ఈ కేసులో ఫోర్స్ఫుల్ గా ఇరికిస్తున్నారని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు నిజమో తెలీదు. అండ్ రీసెంట్ గా మన తెలంగాణ గురుకులంలో 48 స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు. సో దాని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడట్లేదు. బట్ అల్లు అర్జున్ గారి కేసు మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చాలా మంది ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకో బజ్ ఏంటంటే ఈ 48 మెంబర్స్ ఎవరైతే ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారో వాళ్ళ న్యూస్ బయటికి వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎక్కడ మైనస్ పాయింట్ అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేసుని డైవర్ట్ చేసి అల్లు అర్జున్ గారి కేసు మాత్రమే హైలైట్ చేస్తున్నారని అపోజిట్ పార్టీస్ అండ్ చాలా మంది పొలిటీషియన్స్ చెప్తున్నారు. సో ఇలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే న్యూసెస్ ఎంతవరకు నిజమో మనకి క్లారిటీగా తెలీదు. సో వన్స్ కోర్టులో ఫైనల్ హీరింగ్ అయిపోయాక ఇవన్నీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో ఇవి గైస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గాసిప్స్ అండ్ న్యూసెస్. మరి ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి మీ వరకు అల్లు అర్జున్ గారు కరెక్టా లేదా రేవంత్ రెడ్డి గారు కరెక్టా? కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.